ఎక్కడికి బయలుదేరారు? నీ కొడుకు వాసుని చంపటానికి. అంతకంటే ముందు ఇక్కడ ఎంతమంది ఉన్నాం? వీళ్ళందరినీ చంపి వాసు దగ్గరికి వెళ్ళండి. మీ అందరి తల్లో తెగ నరికైనా సరే ఈ రోజు ఆ వాసుగాన్ని చంపాల్సిందే. ఏంటి బాబు ఆలస్యం? ఇంకా చూస్తారే, నరికేసేయండి. ఇప్పటి నుంచి మీరు వద్దు, మీ పెద్దరికం వద్దు. ఇకనైనా ఈ గ్రామానికి బాగుపడినివ్వండి. ఆగు, అంత ఆవేశం పనికిరాదు. వీళ్ళందరినీ చూస్తున్నారుగా, ఊరు మొత్తం ఒకటైంది. వాళ్ళని వదిలేయండి. చూడండి, తెలుసో తెలియక వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు మనం వాళ్ళని ఏమైనా చేస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అవమానం కన్నా వాళ్ళకి పెద్ద శిక్ష ఏం లేదు, ఖచ్చితంగా ఉండదు. నా మాట వినండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. బడిలో ఉండవలసిన పిల్లలు చూడరా, ఇంకా చెత్త ఏరుకుంటున్నారు. రండి. మీ వయసు పనిచేసే వయసు కదమ్మా, చదువుకునే వయసు. పదండి, స్కూల్కి వెళ్దాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చూసావా రంగయ్య, ఊరంతలా మారిపోయిందో? అంతా ఆ వాసుగారిదే. ఆ రాయుడికి దేవుడికి ఇద్దరికీ బుద్ధి చెప్పు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఇలా ఉంటే పని కోసమో ఇంకో దానికోసమో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను బ్రతుకుండగా ఈ ఊరు బాగుపడుతుంది అనుకోలేదురా. ఊరుకో తాత, నీకో శుభవార్త చెప్పనా? మన గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా ప్రభుత్వం గుర్తించింది. అవును తాత, మన గ్రామానికి ఉత్తమ ఆదర్శ గ్రామంగా అవార్డు ఇస్తున్నారు. మీకు తెలుసా, మన ఊరికి 2 రోజుల్లో సీఎం కూడా వస్తున్నాడు. మన గ్రామానికి సీఎం గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయబోతున్నారు. నిజమా బాబు? ఇది నిజం తాత. వాసుబాబుకి జై, వాసుబాబుకి జై. 6 నెలల క్రిందటి వరకు ఎంతో వెనుకబడి ఉండే ఈ గ్రామం ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి సాధించడం నిజంగా అభినందనీయం. ప్రభుత్వం తరపు నుండి ఈ గ్రామానికి ఎలాంటి వనరులు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామాన్ని ఇంత అభివృద్ధి వైపు నడిపించిన శ్రీ వాసు గారిని నిజంగా అభినందిస్తున్నాం. అంతేకాకుండా మా పార్టీ తరపు నుండి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ శ్రీ వాసు గారికి ఇవ్వమని హైకమాండ్కి రికమెండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, వెళ్ళొస్తాను. డాబా ఎమ్మెల్యే వాసు గారికి, డాబా ఎమ్మెల్యే వాసు గారికి, డాబా ఎమ్మెల్యే వాసు గారికి, డాబా ఎమ్మెల్యే వాసు గారికి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.